అరణ్యంలో సీతమ్మ కోసం వెతుకుతున్న రాముడికి నేనున్నాను అంటూ ఒక భక్తుడు ముందుకొచ్చాడు. అతడే హనుమంతుడు. తన ప్రాణం కన్నా ఎక్కువగా రాముడిని ప్రేమించే సేవకుడు హనుమాన్. రాముడు తన ఉంగరాన్ని అతనికిచ్చి ఒక గొప్ప బాధ్యతను ఆయనకు అప్పగించాడు. శ్రీరాముడు సీతమ్మను వెతుకుతున్నప్పుడు ఆయనకు సహాయం చేయడానికి వానరసేన సిద్ధమైంది. ప్రభు, నేను మీ సేవకుడిని. మీ ఆజ్ఞే నా జీవితానికి ఒక పరమగమ్యం. రాముడు హనుమంతునిపై ఉన్న అచంచలమైన విశ్వాసంతో సీతమ్మను వెతికే బాధ్యతను ఆయనకు అప్పగించారు. తన గుర్తుగా సీతమ్మకు చూపమని తన అంగుళీయకాన్ని ప్రదానం చేశారు. సముద్ర తీరంలో నిలబడి లంక వైపు చూసిన హనుమంతుడు తన మనసులో ఒకటే సంకల్పం చేసుకున్నాడు. ఎలాగైనా రామకార్యాన్ని దిగ్విజయంగా పూర్తి చేయాలి. ఆ విశ్వాసమే అతనికి అపారమైన శక్తినిచ్చింది. జై శ్రీరామ్ అని గర్జిస్తూ హనుమంతుడు ఆ మహాసముద్రాన్ని ఒకే దూకుతో దాటాడు. అడ్డంకులు ఎంత వచ్చినా భక్తి ముందు అవన్నీ చిన్నవే కదా. హనుమంతుడు రాముడి పేరు జపిస్తూ మహాసముద్రాన్ని ఒకే దూకుతో దాటాడు. ఆ ప్రయాణంలో ఎన్నో అడ్డంకులు వచ్చినా అతని మనసులో ఒకటే భావన, అది రాముని సేవ చేయాలి. రాత్రివేళ నిశ్శబ్దంగా లంకలోకి ప్రవేశించాడు. ఎక్కడ చూసినా రాక్షసులదే రాజ్యం. కానీ అతని మనసులో భయం లేదు, ఎందుకంటే అతనితో రాముడు ఉన్నాడు. అశోకవాటికలో బాధతో కూర్చున్న సీతమ్మను చూసి హనుమంతుడి హృదయం కరిగిపోయింది. రాముడి ఉంగరం చూపించి ఆమెకు ఆశను, ధైర్యాన్నిచ్చాడు. రాక్షసులు అతన్ని పట్టుకున్నప్పుడు హనుమంతుడు తన శక్తిని చూపించాడు. అగ్నిలా మారి లంకను దహనం చేశాడు. అది కోపం కాదు, రాముడి కోసం, ధర్మం కోసం చేసిన ధర్మయుద్ధం. తిరిగి వచ్చి రాముడి ముందుకు నమస్కరించాడు. సీతమ్మ సురక్షితంగా ఉంది అన్న మాటతో రాముడి ముఖంలో ఆనందం వెలిగింది. భక్తి ఉంటే అసాధ్యమనేది ఉండనే ఉండదు. హనుమంతుడిలాంటి విశ్వాసం మనకి కూడా ఉంటే దేవుడే మనతో ఉంటాడు.